శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాండి. వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. ఈరోజు సండే అండి. మేమైతే ఇంకేదేదో ఊహించేసుకున్నాము. ఈ 9 రోజులు మట్టి ఇంకా మేము నాన్ వెజ్ అయితే ముట్టుకోలేదు కదా. ఈవేళ అయితే ఇంకా బిర్యానీ అది వండేసుకుందాం అని చెప్పేసి రెక్కేసామండి. కానీ రాత్రి టిఫిను వేసేసరికి సిలిండరీ గ్యాస్ అయితే అయిపోయిందండి. అదో ఆ సిలిండరీ ఉంది కానీ మేము ఎవరి మటు కాలే అది నిండి స్తంభమేమో అనుకున్నాం అన్నమాట అండి. నేను అరసా స్వీటీ కూడా. కానీ అది నిండి స్తంభం కాదు, ఖాళీ స్తంభం అంట. ఈలోగానేమో నీ గ్యాస్ అయిపోయిందండి. ఇంకా ఎలాగని మరి ఇంకా చేసుకోవటం. ఈవేళ ఏమో సండే, ఈవేళ అయితే గ్యాస్ దొరకదు. ఇంకా బయట తినేద్దామని చెప్పేసి అనుకున్నామండి. ఈలోగాను ఏమైందంటే ఇంకా ఫార్మాల్లోను అదే ఇప్పుడు నెక్సస్ మాల్ అని అన్నారు కదా, ఆ నెక్సస్ మాల్లోను జపాన్ వాళ్ళని ఫుడ్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారండి. అది ఇంకమ్మ దానికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా అక్కడే తినేద్దాం అన్నట్టుగా ఫుడ్ ఎగ్జిబిషన్కి నెక్సస్ మాల్కి అయితే వెళ్ళామండి. వెళ్తే జపాన్ వాళ్ళు అనమాట. ఇంకా అక్కడ రకరకాల కేకులు, చాక్లెట్స్, చికెన్ ఐటమ్స్, తర్వాత న్యూడిల్స్, ఇంకా అన్నీ చాలా ఉన్నాయండి. ఇంకా భోజనం ఐటమ్ అయితే ఏమీ లేవు. మామూలుగా ఇవన్నీ స్నాక్స్ టైపు ఇంకా నూడిల్స్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. అవి 2-3 రకాలు అక్కడ తిన్నామండి. కొంచెం వీడియో అయితే తీసింది స్వీటీ. మా వారిని రమ్మంటే నేను రాలేను బాబాయ్ అన్నారు. ఇంకా స్వీటీ అయితే కొద్దిగా వీడియో అయితే తీసిందండి. ఎంత జనం ఉన్నారనండి బాబాయ్, వాళ్ళందరూ సండే కదా. ఇంకా సండే వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంకా వెళ్ళారు. బాగుందండి, చాలా బాగుంది. కానీ ఇంకా మాకు అక్కడ ఫుడ్ అయితే ఇంకా నచ్చలేదండి. ఇంకా మామూలుగా మేము ఎక్కడేదో చింతామణి అని ఉందండి, చిన్న హోటల్ లాంటిది. అదేదో పేరు మన సైడ్ పేరులాగా ఉందని చెప్పేసి వెళ్ళి ఇంకా అక్కడ చికెన్ బిర్యానీ అది తినేసామండి. బాగుంది, హోటల్లో చాలా బాగుంది. ఇంకా తినేసి వచ్చేసాక ఇంకా నాకైతే తలపోటు పట్టేసుకుందండి. ఇంకా రాగానే నేనైతే ఇంక వివరంగా అలాగా పడుకుని పోయాను. ఇంకోండి సాయంత్రం అయ్యింది. మళ్ళీ చికెను తీసుకొచ్చాడు ఆశ. ఎలాగా వండుతానో తెలుసా అండి. నేను పొద్దుట మరి టీ కావాలి కదా, టిఫిన్లో అయితే ఇంక తినలేదండి. ఎలాగ మాకు వెళ్ళిపోతాం కదా, అలాగని టీ పెట్టేసుకున్నాం. టీ ఎలాగండి రైస్ కుక్కర్లో పెట్టేసాను. ఈ గిన్నె ఉంది కదండి, డబుల్ గిన్నె ఉంటాయి కదా, ఒక గిన్నె అయితే పొద్దుట టీ పెట్టేసుకుని తాగేసాం అనమాట అండి. ఇంకా స్వీట్ ఇప్పుడు కూడా బయట నుంచి తెప్పించేస్తానందండి ఫుడ్ అయితేని. వద్దమ్మా నేను వండుతాను కదా, మీకు ఏం కావాలో తెచ్చేసుకోండి అంటే అయితే అమ్మ రైస్ పెట్టేసి చికెన్ కూర వండేయి అలాగని చెప్పేసి అందండి. ఇంకా ఫస్ట్ కొంచెం ఇందాక లెగ్గాని కూడా మధ్యాహ్నం టీ తాగేసాము. ఇలాగే పెట్టేసుకునండి. ఇంకా టీ అయితే తాగేసాము. రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చికెన్ జానీతోటి అయితే ఫ్రై ఇష్టం. మరి ఇంక ఇందులో ఫ్రై అవ్వదు కదండి. నేను ఈ గిన్నెలో ఎక్స్ట్రా గిన్నె ఉంది కదా, ఇందులో ఈ రైస్ కుక్కర్లో కూర అయితే వండేస్తానండి. ఇదిగోనండి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ మామూలుగా మరి కొంచెం లేట్ అవుతుంది కదా ఉల్లిపాయ ముక్కలు అవి వేగాలంటే. ఇది కొంచెం ఫస్ట్ పసుపు, కారం, ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. కారం కొద్దిగా ఒక స్పూను నేను చేశాను కదా హోమ్ మేడ్ మసాలా, అది ఒక 2 స్పూన్లు వేసానండి, చిన్న స్పూనే. తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నానండి. కొద్దిగా పెరుగు వేసేసి ఇది ఇలాగా కొంచెం కలిపేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, ఇది ముక్కకి పట్టేసేసి ఉంచుద్ది కదా. ఇదైతే నేను టమాటా, ఉల్లిపాయ, టమాటా, చికెన్ కర్రీ అనమాట అండి. ఇగురు కూరలాగా వండుతానండి. టమాటా వేసి ఇగురు కూర అనమాట.
చికెన్ టమాటా ఇగురు కర్రీ. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. కొంచెం వేస్తానండి, తర్వాత మళ్ళీ వేస్తాను. ఇది ఇలాగ మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ముక్కకే పట్టేసి ఉంటాయి కదా. ఇలా ఉంచేసాను. కడిగేసుకొని రైస్ కూడా పెట్టేసాను. రైస్ దించేసి మరి ఇందులో నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా కూడా వండొచ్చా అని అనుకున్నాను నేను. ఇదిగోనండి ఆయిల్ వేసేసుకున్నాను, మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇంకా వేసేసుకుందామండి. వేసేసుకుని మూత పెట్టేస్తే అయ్యే మగ్గిపోతాయి. ఇదిగోనండి ఉల్లిపాయ వేస్తున్నాను. చికెను టమాటా ఇగురండి. చింపమ్మ ఏంటి రాసావా? అబ్బా గుడ్ బాయ్. ఇలా మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. ఏం చెప్పాలో చెప్పే. తింటున్నావా? ఇవ్వరండి. ఉల్లిపాయ టమాటా వేసాం కదా, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి, తొందరగా మగ్గిపోతాయి. అందులో కొంచెం వేసాను కదా, ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూత ఇది పెట్టేసి ఈ మూత రైస్ పెట్టేస్తున్నానండి. ఇది మగ్గిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇందాక మాల్కి వెళ్ళామన్నాం కదా, చిన్న వీడియో అయితే తీసింది స్వీట్, ఇందులో పెడతాము చూడండి. ఇదిగోనండి ఉల్లిపాయ టమాటా మగ్గుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇంక ఇదే ఉంది, వేసేస్తాను. మళ్ళీ చెయ్యాలండి. మళ్ళీ మేము ఒకసారి నెక్స్ట్ సాటర్డే బయలుదేరుతున్నామండి. నా పక్కన పనులు అవి ఉంటాయి కదా, నెక్స్ట్ సాటర్డే బయలుదేరుతున్నాం మేము. గౌతమికి తీసిందండి స్వీట్. ఈలోగా నా అమ్మ నాకు రసం పౌడర్ సాంబార్ పౌడర్ చేసి పెట్టింది. మళ్ళీ గౌతమ్ నేను హడావుడిగా వండాలంటే వండలేను, అవి ఉంటే కొంచెం తొందరగా అయిపోతాయి అలాగని అందండి. ఇంకా అవి చేస్తాను. పౌడర్లో రసం పౌడర్ అయిపోయింది. రసం పౌడర్ సాంబార్ పౌడర్ ఇంకా ధనియాలు ఈ పౌడర్ కూడా చేసేసి ఇప్పుడు స్టోరేజ్ చేసేస్తానండి. ఇలా కూడా బాగానే అవుతుందండి. రైస్ కుక్కర్లో ఇలాగా అంటే నేను ఎప్పుడు ఇలాగా చేయలేదండి రైస్ కుక్కర్లోను. అంటే మనకంటే ఇప్పుడు గౌకుని సిలిండర్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగ డబుల్ సిలిండర్లు ఉంటున్నాయి. ఒకవేళ సిలిండర్ లేదనుకోండి, మనం ఎవరినొకరిని అడుగుతాం. ఇప్పుడు మాకు అయిపోతే మా ఆడబడుచు గారిని అడిగి పెట్టుకుంటామండి. వాళ్ళకి అయిపోతే మమ్మల్ని అడిగి పెట్టుకుంటారు, అలాగ అడుగుతాము. ఇక్కడ ఎందుకులే అమ్మ ఇలాగ నేను ట్రై చేస్తాను, ఇలా ఉండేసి పర్లేదు అయిపోతే అలాగే చెప్పేసండి. ఇంక ఇలాగా వండేస్తున్నానండి. చికెను టమాటా ఇగురండి. ఇందులో నేను కొంచెం కొబ్బరి పొట్టు మొన్న తీసుకున్న పొట్టు ఉందండి, కొద్దిగా కొంచెం కొబ్బరి పొట్టు అయితే వేస్తాను. కొంచెం వేసానండి కొబ్బరి పొట్టు. ఈ వారాహి అమ్మవారికి కొట్టుకుంటున్నాం కదండి, అవి ఏం చేస్తున్నారంటే ఇంకా పొట్టు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారండి. మనం పొట్టు తీసేసుకుని డేపర్లో పెట్టేసుకుంటే ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుందండి. మనకేం పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా ఇలాగ కూరకి కావాలన్నా. ఇంకా మిక్సీ పట్టలేదండి, బాగా పొట్టు కింద ఉందని చెప్పేసి వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. చికెన్ వేసుకుందాము.
ఇది ఫస్ట్ కొంచెం ఇందులో ఉన్న వాటర్ అయితే ఎగరిస్తాను. ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఒక స్పూన్ కారం అయితే వేసాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ధనియాలు అదే బిర్యానీ మసాలా చేశాను కదా, ఇలాచి దాల్చిన చెక్క అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ మసాలా వేసుకుంటానండి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ దగ్గరికి ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి నాకైతే చికెన్ కూర అయితే అయిపోయింది. ఇంకా వామ్లో కూడా వచ్చేసిందండి. కూర అయితే అయిపోయింది. ఈ కరెంట్ రైస్ కుక్కర్లో అయితే బాగానే అయ్యిందండి. మనకి ఇంకా టెన్షన్ ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనం వంట చేస్తూ ఇంకా గ్యాస్ అయిపోయినా ఇలాగ కరెంటు కుక్కర్ ఉంటే కనుక ఇలాగ మనం వండేసుకోవచ్చండి. బాగానే అయిందండి కూర అయితే నాకు. మేము మధ్యాహ్నం అయితే అండి సాల్తీలు కూర అయితే తెచ్చుకున్నామండి. ఇదిగో చిన్న గుడ్లు కూర అండి. అంటే మధ్యాహ్నం మేము బిర్యానీ తిన్నాం కదా, అప్పుడు స్వీటీ చిన్న గుడ్లు కూర ఉందా అంటే ఉంది అని అన్నారు. ఏమంటే అండి ఇంకా 10 నిమిషాలు టైం పడుతుంది అని అన్నారండి. అన్నకి ఈలోగా మేము బిర్యానీ అయితే తినేసాము. సర్లే ఇంకా ఇంటికి ఈ కూర అయితే ఇంటికి తెచ్చుకున్నామండి. ఇంకా చిన్న గుడ్లు ఉంటాయి కదా, అడిగినేమో సాల్తీలో ఉంటాయి. ఇంకా ఇక్కడ నిజంగా ఈ గుడ్లు కూడా దొరుకుతుందంటే గ్రేటేనండి. మాకైతే అసలు ఈ గుడ్లు అయితే మాకు దొరకవండి. ఇదండి ఈరోజు ఈ చిన్న గుడ్లేమో ఇలాగ హోటల్ నుంచి తెచ్చుకున్నాము. ఇదిగోనండి ఇంకోండి ఇలాగ అయ్యింది. నాకు ఇందులో అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మళ్ళీ వేసుకున్నాను కదా, సరిపోయినాయి. లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసానండి. కొబ్బరి కూడా వేసాను. మంచి కమ్మగా స్మెల్ వస్తుందండి, బాగుంది. నేను ఈరోజు ఇలాగా కరెంటు కుక్కర్లో అయితే చికెన్ కూర అయితే ఇలాగా వండుకున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.